అధ్యక్ష వర్గానికి, వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు హాజరైన మిత్రులందరికీ కూడా నా విప్లవ వందనాలు. ఈ సభలో ఇప్పటికే చాలామంది శాంతి చర్చలకు సంబంధించి ఆహ్వానం తెలియజేయడం అనేది జరిగింది. ముఖ్యంగా శాంతి చర్చలు అనేది కేవలం ఒక ఓటమితో లేకపోతే ఒక అనంగీకారమైన పరిస్థితి ఉన్నప్పటికీ ఒక బలహీనతతో ప్రతిపాదించినట్లుగా కాకుండా ఇది ఒక హక్కుగా మాత్రమే ఆలోచించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈరోజు ఒక ఫాసిస్టు రాజ్యం అనేది కొనసాగుతున్న పరిస్థితులు, మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు పూర్తి మెజారిటీ లేకపోయినా జేడీయూ అదేవిధంగా టీడీపీ సహకారంతో ఒక బలహీన ప్రభుత్వంగా ఉన్నప్పుడు కనిపించినప్పటికీ అది అవలంబించే విధానాలు మనం చూసుకున్నట్లయితే చాలా దూకుడుగా తన విధానాలని, ఫాసిస్ట్ విధానాలను కొనసాగిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో ఒక దేశవ్యాపితంగా ఒక ప్రజాస్వామ్య చైతన్యాన్ని, ప్రజాస్వామ్య ఉద్యమాన్ని, బలమైన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. భారత్ బచావో ఈ సభ ప్రారంభంలోనే గోపీనాథ్ గారు రాజ్యాంగానికి సంబంధించిన పీఠిక ముందు చదివి వినిపిస్తూ రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి మనకి తెలియపరుస్తూ ఈ సభను ప్రారంభించారు. ఈరోజు ఈ ఫాసిస్ట్ రాజ్యం చేతుల్లో రాజ్యాంగం యొక్క పెద్ద ప్రమాదంలో పడిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు బస్తర్ని రక్షించుకుందామనే నినాదం వినిపించింది. బస్తర్ని రక్షించుకోవడం అంటే భారతదేశాన్ని రక్షించుకోవడం, మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడంగా మనం భావించాలి. ఎందుచేతనంటే ఇది కేవలం బస్తర్కు సంబంధించిన ఆదివాసీల సమస్య మాత్రమే కాదు. ఆదివాసీలు తరతరాలుగా స్వాతంత్ర ఉద్యమం ముందు నుండి కూడా అనేక తిరుగుబాట్లు కొనసాగిస్తున్న పరిస్థితి. మౌలికమైన వాళ్ళ సమస్యల మీద వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు, అనేక త్యాగాలు చేస్తూనే ఉన్నారు. వాటికి మనం తార్కాణంగా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలోనే రంపా పితూరి మొదల నుండి అల్లూరి సీతారామరాజు పితూరి వరకు మనం చూసాం. అయితే మనం ఆలోచించవలసిన అవసరం ఏంటంటే ఈ రోజున కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఈ రోజున అక్కడ అపారమైన సంపద మీద కన్ను వేసి ఈ రోజున పెద్ద ఎత్తున చుట్టువేతను కొనసాగిస్తూ మొత్తంగా ఒక మారణకాండాన్ని కొనసాగిస్తున్న పరిస్థితుల్లో దేశవ్యాపితంగా అన్ని వర్గాల ప్రజల్ని కూడా మనం పెద్ద ఎత్తున సమీకరించవలసిన బాధ్యత ఉంది. ఒక సంఘీభావ ఉద్యమాన్ని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇదే క్రమంలో ఈ నేపథ్యంలోనే ఇటీవల మా పార్టీ కేంద్ర కమిటీ మార్చి 23 నుంచి 25 వరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలోనే మేము బస్తర్కి ఒక ప్రత్యేక, ఛత్తీగఢ్కి ఒక ప్రత్యేక బృందాన్ని పంపించాలని నిర్ణయించడం జరిగింది. ఆ బృందంలో మా పార్టీ ఎంపీలు అట్లాగే ఎమ్మెల్యేలు కూడా కలిసి అక్కడ పర్యటించబోతూ ఉన్నారు. అదేవిధంగా మా పార్టీకి సంబంధించిన ఆదివాసీ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఆదివాసీ సంఘర్ష మోర్చా రేపు ఏప్రిల్ 21వ తారీఖున దేశవ్యాపితంగా ఆ బస్తర్లో జరుగుతున్న మారణ హోమానికి వ్యతిరేకంగా ఒక నిరసన కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించబోతూ ఉన్నాం అని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ భారత్ బచావో కార్యక్రమం ఈ చొరవ ఏదైతే ఉందో వారిని అభినందిస్తూ దేశాన్ని రక్షించుకుందాం, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం, బస్తర్ని రక్షించుకుందాం, ఆదివాసీలను రక్షించుకుందాం, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం. థ్యాంక్ యూ.